హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా ఏళ్ళ తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈసారి కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ 5 ఏళ్ల వరకు కూడా ఈ జాబ్స్ గురించి మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఈ ఛాన్స్ అనేది మీకు రాకపోవచ్చు. స్టార్టింగ్లోనే మీరు జాబ్స్కి సెలెక్ట్ కాగానే 90,000 వరకు మీరు సాలరీ అనేది తీసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే మీరు పోస్టింగ్స్ అనేవి పొందొచ్చు అనమాట. కేవలం మీకు సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తున్నారు. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా అవకాశం అనేది ఉంది. అన్నీ కూడా పర్మనెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. ఈ వీడియోలో మీకు నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సో ఎవరైతే మంచి సాలరీతో మాకు మంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కావాలి, అది కూడా చాలా తక్కువ టైంలో సెటిల్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ మీకు మళ్ళీ రాకపోవచ్చు. సో అది కూడా మళ్ళీ మీకు ఇప్పుడు మిస్ అయితే 5 years వరకు అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఈ రోజే స్టార్ట్ అయింది. ఇక్కడ చూడొచ్చు మీరు డేట్. సో 8th June అనమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసి 15th July ఈవినింగ్ 5 PM వరకే టైం ఉంది అప్లై చేయడానికి. అండ్ ఈ వేకెన్సీస్కి మీకు సెలక్షన్లో ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది పెడతారు. అది ఎప్పుడు ఉంటుందంటే మోస్ట్లీ మీకు అక్టోబర్ మంత్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడ టెంటేటివ్ షెడ్యూల్లో అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి సో మనకి July 1st, 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి 44 years లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అనమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఇంకా మీకు ఎక్స్ట్రాగా 5 years ఏజ్ రిలాక్సేషన్ అది ఉంటుంది. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకు పే స్కేల్ వచ్చేసి అంటే సాలరీ కాకుండా మనకి బేసిక్ పేనే 54,000 నుంచి 1,33,000 వరకే జస్ట్ బేసిక్ పే మాత్రమే ఉంటుంది. దీంతో పాటుగా ఇంకా మీకు డిఏ, హెచ్ఆర్ఏ ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లో 90,000 వరకు మీరు సాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ జాబ్స్కి అప్లై చేయడానికి కూడా మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలా ఏ స్టేట్ వాళ్ళైనా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎలిజిబిలిటీలో కూడా క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట ఈ నోటిఫికేషన్కి. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి మీకు సెలక్షన్ వచ్చేసి ఒకటే సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే సో మనకి ఇందులో 2 పేపర్స్ అయితే ఉంటాయి. సో పేపర్ 1 వచ్చేసేమో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ లైబిలిటీస్ నుంచి 150 questions, 150 minutes టైం డ్యూరేషన్, 150 marks. అండ్ పేపర్ 2 వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. టోటల్గా 450 marksకి ఎగ్జామ్ ఉంటుంది. సో 450 marksకి ఎగ్జామ్ అని చెప్పేసి భయపడద్దు, ఎందుకంటే అంత మంచి సాలరీ కాబట్టి అలానే ఉంటుంది ఎగ్జామినేషన్ స్టాండర్డ్ కూడా. అండ్ ఈ యొక్క ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మీకు పేపర్ 1 మాత్రం తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది, కానీ పేపర్ 2 మాత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది, గమనించండి. అండ్ మీకు సిలబస్ వచ్చేసి ఇక్కడ మీరు నోటిఫికేషన్లోనే 13th పేజ్లో ఇచ్చారు. మీరు కావాలంటే ఇక్కడ నుంచి డీటెయిల్ సిలబస్ టాపిక్ వైజ్గా మీరంతా కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ టైం లేదు మనకి. మోస్ట్లీ అక్టోబర్ మంత్లో లేదంటే నవంబర్ మంత్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఏదైతే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించి పోస్ట్ ఉన్నాయో సో ఈ పోస్ట్ అని మనకి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో పాటుగా ఇంకా మనకి రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్లో ఈ వేకెన్సీస్ని భర్తీ చేసే అవకాశం అనేది ఉంది. సో టోటల్గా వచ్చేసి వేకెన్సీస్ తక్కువ అని చెప్పేసి అనుకోకండి, ఎందుకంటే మనకి చాలా ఏళ్ళ తర్వాత ఆపర్చునిటీ వచ్చింది. మీకు కావాల్సింది పోస్ట్ ఒకటే కాబట్టి మీరు ఎఫర్ట్స్ పెట్టండి. మీకు మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ రాదు, చాలా ఏళ్ళ తర్వాత వచ్చింది. ఇంకోటి ఏంటంటే
కాంపిటీషన్ కూడా అలానే ఉంటుంది, తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే అందరికీ కూడా సేమ్ టైం ఉంది కాబట్టి. సో మీరు కనుక ఎఫర్ట్స్ పెట్టగలుగుతాం అనుకుంటే మాత్రం ఇదే మంచి ఛాన్స్. ఇక్కడ మీరు ఓపెన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నా కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు క్యాస్ట్ వరకే ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ పైన అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ జాబ్స్కి ఎలిజిబుల్ మనకి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ ఇది మనకి ఇది టీజీపీఎస్సీకి సంబంధించి వెబ్సైట్ నుంచి మీరు యొక్క వేకెన్సీస్కి మీరు ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ప్రకారం అయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ లొకేషన్స్లో మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. ఆబ్జెక్టివ్ టైప్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎటువంటి నెగటివ్ విధానం అయితే ఉండదన్నమాట. సో అందరూ కూడా మీకు ఇక్కడ ఎటువంటి నెగటివ్ విధానం లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్కి కూడా మీరు అటెంప్ట్ అనేది చేసేసేయచ్చు. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు క్యాస్ట్ వరగా ఏ కేటగిరీకి ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో అన్నీ కూడా మీరు నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. సో అన్నీ కూడా మనకి పర్మనెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. తెలంగాణకి సంబంధించి ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మనకి ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి సంబంధించి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీకు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ లేకుంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కానీ మీరు యొక్క బీఆర్ బీటెక్ అనేది పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. జూన్ 2, 2026 కల్లా మీకు యొక్క పాస్ అయిన సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. సో వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించదు. మాకు పర్మనెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నాం అనే వాళ్ళు మాత్రం ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నోటిఫికేషన్కి ఈవెన్ మీరు మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చేసి ఏంటంటే మనకి ఏదైతే మనకి ఓపెన్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి వాటికి మాత్రం మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. అండ్ మీకు లోకల్ రిజర్వేషన్స్ అనేవి వర్తించవన్నమాట. తెలంగాణ వాళ్ళకి మాత్రం మీకు లోకల్ రిజర్వేషన్స్ అనేవి వర్తించడం మీద జరుగుతుంది. సో ఇక్కడ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 15th జూలై వరకు టైం ఉంది కాబట్టి ఆ డేట్లోపు అయితే వేకెన్సీస్ మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మంచి జాబ్స్ ఇవి. మాకు స్టేట్ గవర్నమెంట్లో బెస్ట్ సాలరీ జాబ్స్ కావాలనుకుంటే ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ మీకు రాకపోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్ నుంచి అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి ఒక జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. రీసెంట్లీగా మనకి డిఈఓ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. సో దాంతోపాటు అంతకుముందు మనకి ఇక్కడ ఏదైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఏఈ అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి సంబంధించి సివిల్ విభాగంలో బీటెక్ చేసిన వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అంటే మనకి మెకానికల్ వాళ్ళకి ఇంకా వివిధ బ్రాంచెస్లో బీటెక్ చేసిన వారు కూడా సపరేట్గా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లై చేయడానికి మీరు ఇక్కడ ఈ యొక్క టీజీపీఎస్సీ వెబ్సైట్లో మీరు ఫస్ట్ టైం ఒకవేళ అప్లై చేస్తున్నట్లయితే 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి రీసెంట్లీగా ఎడిట్ ఆప్షన్ అనేది కల్పించారు. మీరు ఒకవేళ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఛాన్స్ లేదు, డైరెక్ట్గా మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు చేసుకోకపోతే 1 టైం రిజిస్ట్రేషన్ చేసేసుకొని ఇక జాబ్స్కి సంబంధించి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ బ్యాక్ వచ్చేసేసినట్లయితే డైరెక్ట్గా ఇక్కడ మీకు లింక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మీరు డైరెక్ట్గా లింక్స్ పైన క్లిక్ చేసేసి మీ యొక్క టీజీపీఎస్సీ ఐడి అనేది ఎంటర్ చేసేసి ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసి అప్లై అయితే చేసేవచ్చు అనమాట. సో ఇది మనకి జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా తప్పనిసరిగా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much, guys.